మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే మీకొచ్చే మెసేజ్‌లన్నీ కూడా మీరు చూడకముందే ఎవరైనా ఆ మెసేజ్‌లన్నీ చూస్తున్నారని మీకేమన్నా డౌట్ ఉందా? మీ చాట్ మొత్తాన్ని కూడా ఎవరన్నా చూస్తున్నారని మీకేమన్నా డౌట్ ఉందా? మీ వాట్సాప్ అకౌంటు మీరు కాకుండా ఇంకెవరన్నా యూజ్ చేస్తున్నారని మీకేమన్నా డౌట్ ఉందా? మీ వాట్సాప్ హ్యాక్ అయిందని మీకేమన్నా డౌట్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, మీ వాట్సాప్ హ్యాక్ అయిందని మీకేదైనా డౌట్ ఉంటే నేను చెప్పబోయే ఈ సింటమ్స్లో ఏ ఒక్కటి మీ ఫోన్లో జరిగినా మీ వాట్సాప్ మీరు కాకుండా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని అర్థం. అంటే వాట్సాప్ హ్యాక్ అయిందని అర్థం. ఫస్ట్ ఈ సింటమ్స్ గురించి తెలుసుకోండి. తర్వాత హ్యాకింగ్ నుంచి ఎలా బయటపడాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, మీ ప్రమేయం లేకుండా అవతల వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ మీ పేరు మీద వెళ్ళడం. ఎలాగంటే 5,000 10,000 మీ పేరు మీద అవతల వాళ్ళని రిక్వెస్ట్ చేయడం. ఇవి మీరు చాలానే చూసుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ మీ మొబైల్లో కూడా జరిగితే మీ వాట్సాప్ హ్యాక్ అయిందని అర్థం. సెకండ్, సడన్గా మీ వాట్సాప్ అకౌంటు మీ ప్రమేయం లేకుండా లాగౌట్ అయిపోవడం. అంటే మీ వాట్సాప్ అకౌంటు వేరే వాళ్ళు వాళ్ళ మొబైల్లో యూజ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్లో ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్ మీ ఫోన్లో కూడా జరిగితే మీ వాట్సాప్ హ్యాక్ అయిందని అర్థం. థర్డ్, మన వాట్సాప్ చాట్ లీక్ అవ్వడం. నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు, అన్న నేను ఏం చాట్ చేస్తున్నాను అనేది మా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా చెప్పేస్తున్నారు. సో ఇటువంటి ఇన్సిడెంట్ మీకు జరిగినా కూడా మీ వాట్సాప్ హ్యాక్ అయిందని అర్థం. ఫోర్త్ వన్, మీరు రోజు మొత్తంలో వాట్సాప్ అసలు ఓపెనే చేయలేదు, కానీ లాస్ట్ సీన్ మటుకు 3:30కి యాక్టివ్లో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీ వాట్సాప్ హ్యాక్ అయిందని అర్థం. ఫిఫ్త్, వాట్సాప్లో మన ఇన్ఫర్మేషన్ అంటే అబౌట్లో మనం ఏదో మన ఒక కొటేషనో లేకుంటే ఇంకేదైనా పెట్టుకుని ఉంటాం. సో అటువంటి ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసినా కానీ మన వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందని కూడా అర్థం. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటిలో మీకే ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కానీ మీ వాట్సాప్ మీరు కాకుండా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని అర్థం. వెంటనే నేను చెప్పే ఈ టిప్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్, మీ వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేసేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రెష్గా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత హ్యాకరు మన వాట్సాప్లో లాగిన్ అయి ఉంటాడు. సో మనం లాగిన్ అయితే మనకి ఓటీపీ ద్వారా మనం వాట్సాప్లో లాగిన్ అయిన వెంటనే అవతల వ్యక్తికి వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది. సో ఇక్కడికి హ్యాకర్కి మనం చెక్ పెట్టచ్చు. సెకండ్, మనం ఏదైనా ఆధార్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు లేదా జెరాక్స్ సెంటర్స్ వెళ్ళినప్పుడు లేదా మన ఫ్రెండ్కి క్యూఆర్ కోడ్ ద్వారా మన ఫోన్లో వాట్సాప్ లింక్ అయి ఉండడం. ఆ లింక్ డివైజెస్ అన్నీ కూడా ఒకసారి మీ ఫోన్లో కూడా చెక్ చేయండి, వెంటనే లాగౌట్ చేయండి. ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ లింక్ డివైజెస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏదైనా లింక్ డివైజెస్ యాక్టివ్లో ఉంటే వెంటనే దాన్ని ట్యాప్ చేస్తే లాగౌట్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అయిన డివైజెస్ అన్నీ కూడా లాగౌట్ అయిపోతాయి. తర్వాత మీరు యూజ్ చేస్తున్న వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాక్ కానీ కంపల్సరీగా పెట్టుకోవడం. వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీలోకి వెళ్ళండి. కిందకి వెళ్తే యాప్ లాక్ అని ఉంటుంది. ఇక్కడ అన్లాక్ విత్ బయోమెట్రిక్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మీ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మన ఫోన్ మనకన్నా మన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి తప్పులు జరగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. సో అటువంటి ఛాన్స్ అయితే మీరు ఇవ్వద్దు. లాస్ట్, హ్యాకర్ ఆల్రెడీ మీ పేరు మీద మెసేజ్లు పంపించేశాడు. మీరు ఫ్రెష్గా వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టేటస్లో నా వాట్సాప్ హ్యాక్ అయింది, సో నా నుంచి మీకేమైనా మనీ రిక్వెస్ట్ మెసేజ్ వస్తే దయచేసి వాటికి రిప్లై ఇవ్వద్దని స్టేటస్ పెట్టుకుంటే 99% మనము ఈ హ్యాకింగ్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీలో ఏ ఒక్కరికైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా మీదేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.